నమస్తే, వెల్కమ్ టు రాస్ న్యూస్. మ్యూజిక్ ఒక మహాసముద్రం. అటువంటి సందర్భంలో ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవనాదిలో వాళ్ళ లైఫ్ స్టైల్లో మ్యూజిక్ ఒక పార్ట్ అయిపోయింది. అటువంటి సందర్భంలో ప్రజెంట్ ఎక్కడ చూసినప్పటికీ కూడా లేటెస్ట్ మ్యూజిక్ ఎక్విప్మెంట్స్తో మంచి మ్యూజిక్ అందిస్తున్నారు. అటువంటి తరుణంలో కేవలం ఒకరితో ఒకరు మ్యూజిక్ అందిస్తుంటే మరొకరు తన స్వరంతో మంచి పాటలు అందిస్తున్నారు. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కలిపి ఒక మంచి మ్యూజిక్ మనకి ఈ ప్రోగ్రామ్ వాళ్ళు అందిస్తున్నారు. సో వాళ్ళు మనతో పాటు హరికృష్ణ ఒక మ్యూజిక్ ఎవరైతే ఒకరితో మ్యూజిక్ ఇస్తారని మరొక అతను నాగేంద్ర సింగర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు అసలు ఈ యొక్క మ్యూజిక్ అనేది ఎక్కడ నేర్చుకున్నారు, వాళ్ళకి ఎవరు ఇన్స్పిరేషన్, అసలు వాళ్ళు ఇచ్చే మ్యూజిక్ ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి, ఇద్దరికి నమస్తే, వెల్కమ్ టు రాస్ న్యూస్. సో అసలు మీకు ఈ థాట్ ఎలా వచ్చింది, అసలు మీ ఇద్దరి కాంబినేషన్, అసలు మీ ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది అంటారు? జనరల్గా నేను బేసికల్గా మిమిక్రీ ఆర్టిస్ట్ అండి నేను. సో మిమిక్రీలో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అన్ని చేశాను. సెలబ్రిటీ వాయిసెస్ కానివ్వండి, ఒక 200 వాయిసెస్ నేను దగ్గర ఇమిటేట్ చేశాను. అలాగే సౌండ్స్ని కూడా, మెకానికల్ సౌండ్స్ కానివ్వండి, యానిమల్ సౌండ్స్ కానివ్వండి, ఎలాంటి సౌండ్స్ అని కూడా ఇమిటేట్ చేసేవాడిని. వీటన్నిటిలో ఏదైనా డిఫరెంట్గా చేయాలి, ఏదైనా ఒక యూనిక్గా చేయాలి. ప్రతిరోజు అనునిత్యం ప్రతి ఒక్కరు కొత్తదనం కోసం ఎదురు చూస్తున్నారు. ఆడియన్స్ కానివ్వండి, కళాభిమానులు కానివ్వండి, కళాకారులు కానివ్వండి. సో అందులో ఒక కొత్త ప్రక్రియ చేయాలన్న ఉద్దేశంతో నేను ఇన్స్ట్రుమెంట్స్ని ఇమిటేట్ చేసేలా ఉంటుంది అన్న ఒక థాట్ నాకు వచ్చింది. ఆ థాట్ని అనుకోవడమే కాకుండా ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ట్రై చేశాను. సో అందులో సక్సెస్ అయ్యాను. 2004లో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు దీనికి మ్యూజిక్రీ అని పేరు పెట్టారు. మ్యూజిక్రీ అంటే వాయిస్ ద్వారా మ్యూజిక్ని ప్రజెంట్ చేయడం, మిమిక్రీ ద్వారా మ్యూజిక్ని ప్రొడ్యూస్ చేయడం అనేది. సో అయితే నేను డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ని ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేశాను. దాని తర్వాత ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్ని చేయడమే కాకుండా ఒక పాటకు మ్యూజిక్ని అందిస్తే ఎలా ఉంటుందన్న థాట్ నాకు రావడం జరిగింది. సో అప్పుడు నా ఫ్రెండ్ నాగేంద్ర, ఆయన మంచి సింగర్ అండి. సో ఆయన్ని యూజ్ చేసుకుని తన పాట పాడుతుంటే దాని మ్యూజిక్ మొత్తాన్ని నా వాయిస్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఈ ప్రక్రియలో 2004లో 25 సాంగ్స్కి కంటిన్యూస్గా మ్యూజిక్ చేశాను నేను. 20 years మధ్యలో కొంచెం గ్యాప్స్ చేశాను. 25 సాంగ్స్కి చేశాను. అప్పుడు దానికి అంటే ఆ నేమ్ అనేది ఆ రోజు లాంచ్ అయింది, మ్యూజిక్రీ అనేసి. మిమిక్రీ ఎలాగో మ్యూజిక్రీ అనే కాన్సెప్ట్ కూడా ఆ రోజు లాంచ్ చేయడం జరిగింది. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు దానికి నామకరణం చేశారు. ఓకే, సో మిమిక్రీని మ్యూజిక్రీ చేశారు. సో అంటే వాయిస్ తో మనం మ్యూజిక్ అందిస్తాం. అవును. ఎస్. సో నాగేంద్ర, మీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? అంటే జనరల్ గా మీ ఫ్రెండ్ సో వోకల్తో వాయిస్ ఇవ్వడం అని మీరు పాట పాడడం, దానికి సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? నాకు ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. మామూలుగా ఇన్స్ట్రుమెంట్స్తో మనం పాడడం అనేది వేరు, వోకల్ తోటి ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం అనేది చాలా టఫెస్ట్ అనమాట. సో అతను చేస్తున్నాడు, దానికి సపోర్ట్ చేయాలనేసి నేను కూడా చేస్తున్నాను. మాకు మంచి అంటే రెస్పాన్స్ వస్తుంది బయట. సో అది కంటిన్యూ చేస్తున్నాం అలాగే. సో బేసికల్గా ఇద్దరు అంటే ఫ్రెండ్సా? మీరు ఎలా ఫ్రెండ్స్? మ్యూజిక్ ద్వారా ఫ్రెండ్స్ అయ్యారా? జనరల్గా నేను ఇంతకుముందు ఫ్రెండ్స్ అండి మేము. సో దీంతో ఇంకొంచెం పాపులారిటీలోకి వచ్చాం. మా వ్యూవర్స్ అందరికి ఒక పాట పాడి వినిపిస్తారా? అసలు మీ యొక్క వోకల్ దాంట్లో మీ మిమిక్రీ జనరల్గా మనం చాలా సేపు నుంచి మీరు మ్యూజిక్ అంటున్నారు, నేను మ్యూజిక్రీ అని చెప్తున్నాను, దాని గురించి చెప్తున్నాము. అందులో అసలు యాక్చువల్ మ్యూజిక్రీ అంటే ఏంటి అనేది మీకు చెప్తాను. ఇప్పుడు వాయిసెస్ ఇమిటేషన్లో కాకుండా ఒక ఇన్స్ట్రుమెంట్ని, నాకు నచ్చిన ఒక ఇన్స్ట్రుమెంట్ని ఇమిటేట్ చేస్తాను. డ్రమ్స్ తీసుకున్నట్లయితే డ్రమ్ బీట్ అనేది ఎలా వస్తుంది, మల్టిపుల్గా మనం ఏంటంటే లెగ్తో ఒక డ్రమ్ బీట్ అవుతుంటుంది, మధ్యలో టామ్ టామ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. వాటిని కొడుతూ ఒక ప్లేట్ను హిట్ చేస్తూ ఆ స్టెప్ అంతా, ఆ సినారియో అంతా ఎలా ఉంటుందో ఇమిటేట్ చేస్తున్నాను. ఓకే, సో సేమ్ ఎగ్జాక్ట్ మన డ్రమ్స్ లాగా ఏదైతే మ్యూజిక్ వస్తుందో సో దాన్ని ఇమిటేట్ చేయడం. సో ఇది డ్రమ్ బీట్ ఇమిటేట్ చేస్తాను, అంటే డిఫరెంట్ బీట్స్ వచ్చేస్తాయి. అలా కాకుండా ఇప్పుడు ఒక సాంగ్ అయితే తీసుకున్నట్లయితే, అందరికి తెలిసినటువంటి పాపులర్ లో ఉన్నటువంటి బీట్స్ తీసుకున్నట్లయితే, రిథమ్ ని జనరల్ గా ఒక పాటలో వస్తున్నటువంటి రిథమ్ ఏదైతే ఉంటుందో ఆ రిథమ్ ని అవుట్కమ్ మనకు వినబడేది. ఇప్పుడు ఒక సాంగ్ చేసినప్పుడు దగ్గర మోర్ దాన్ 10 ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేస్తారు. రిథమ్ లో 10 ఇన్స్ట్రుమెంట్స్ ని, మెలోడీలో అట్లా ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ ని కలిపి ఒక మ్యూజిక్ ని ప్రొడ్యూస్ చేస్తారు మన మ్యూజిక్ డైరెక్టర్స్. వాటన్నిటిలోంచి విడివిడిగా కాకుండా అన్నిటిని అవుట్కమ్ మనకి ఎలా వినబడుతుందో ఆ అవుట్కమ్ ని ఆల్మోస్ట్ 75 to 80% ఇమిటేట్ చేసే ప్రయత్నం ఈ మ్యూజిక్. ఓకే, సో అందరి ఆశీస్సుల వల్ల 2004లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నా పేరు నమోదు చేసుకోగలిగాను. రీసెంట్ గా 2009 ఎండింగ్ లో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా ట్రైనింగ్ వెళ్ళారా? దానికి లేదండి. జనరల్గా ఇన్స్పిరేషన్ ఎవరు మరి? యాక్చువల్లీ నా ఇన్స్పిరేషన్ విషయానికి వస్తే, నేను ఫస్ట్ మిమిక్రీ చేయడానికి నా ఇన్స్పిరేషన్ మా మదర్ అండి.
జనరల్గా ఏ విజయానికైనా ఎలాంటి కొత్త పనికైనా కూడా ఒక స్త్రీ ఉంటారనే చదివాను, బట్ నేను ఫీల్ అయ్యాను. ఎందుకంటే మా మదర్ నాకు ఒక మంచి ఇన్స్పిరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే తను చిన్న ఉన్నప్పుడు, నేను చిన్న ఉన్నప్పుడు మా చుట్టుపక్కల వాళ్ళని, మా బంధువుల్ని, తన ఫ్రెండ్స్ని, మా ఫ్రెండ్స్ని అందరినీ కూడా తను ఇమిటేట్ చేసేది. వాళ్ళు నడిచే పద్ధతులు, తర్వాత వాళ్ళు మాట్లాడే పద్ధతి ఎలా ఉంటుంది అవన్నీ ఇమిటేట్ చేసేది. సో అవన్నీ చూసిన తర్వాత మేము అందరం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. సో చాలా ఫన్నీగా ఉండేది. అయితే అది ఇమిటేట్ చేసి ఎలా ఉంటుంది అని చేయడం స్టార్ట్ చేశాను. కొంచెం సక్సీడ్ అయ్యాను, బట్ ఎంతవరకు, ఓన్లీ ఆ ఇంటి వరకే, ఆ సర్కిల్ వరకే, ఆ పరిమితి వరకే. సో అలా కాకుండా అందరికీ తెలిసి అందరూ ఎంజాయ్ చేసేట్టుగా ఉండాలంటే ఇంకొంచెం ఎలా ఎదగాలి అనేసి అన్ని వాయిసెస్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ వాయిసెస్ నుంచి డిఫరెంట్గా మ్యూజిక్ చేయడం స్టార్ట్. ఓకే సార్, మా కోసం ఒక పాట పాడి వినిపిస్తారు ఇద్దరు కలిసి. సో నాకు ఇద్దరికి ఒక పాట పాడతారా? డెఫినెట్లీ అండి. సో కొత్త బంగారు లోకం సినిమాల నుంచి నిజంగా నేనే అనే సాంగ్కి మ్యూజిక్ ప్రొడ్యూస్ చేస్తాం. షూర్, తప్పకుండా. దానికంటే ముందుగా జనరల్గా ఏ ప్రోగ్రామ్ అయినా తను ఒక భక్తి గీతంతో స్టార్ట్ చేయడం తనకు అలవాటు కాబట్టి తనకు నచ్చినటువంటి ఒక సాంగ్ని, సాయిబాబా భక్తి గీతం, ఓకే, ఈ మా పాపాల సాంగ్ని ప్రొడ్యూస్. షూర్, తప్పకుండా. మా పాపాల తొలగించు దీపాలు నీవే వెలిగించినవయ్యా, మమ్ము కరుణించినవయ్యా, జన్మ జన్మాల పుణ్యాల పంటల్ని నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. మా పాపాల తొలగించు దీపాలు నీవే వెలిగించినవయ్యా, మమ్ము కరుణించినవయ్యా, జన్మ జన్మాల పుణ్యాల పంటల్ని నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. ఓకే, సో యాజ్ ఇట్ ఈస్గా ఒక సాంగ్ విన్నట్టు ఉంది మాకైతే ఫీలింగ్ ఎగ్జాక్ట్గా. సో అండ్ ప్రెజెంట్ చూసినట్టయితే చాలా ఫాస్టెస్ట్, ఒక ప్రెజెంట్ చూసినట్టు ఎక్కడ చూసినా చాలా ఫాస్ట్గా వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కాంపిటీషన్ చాలా హెవీ లెవెల్లో ఉంది. మరి ఇటువంటి సందర్భంలో ఆ పోటీని మీరు ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నారు? నిజంగా మీ యొక్క ఆర్ట్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? అంటే మీరు అనుకున్న ఆశయాలకు నిజంగా నెరవేర్చే విధంగా మీ యొక్క ఆర్ట్ ఉపయోగపడుతుంది అంటే? డెఫినెట్గా. ఫర్ ఎగ్జాంపుల్ మిమిక్రీ అని తీసుకున్నట్లయితే అందులో ఒక సింగర్, ఒక ఆర్టిస్ట్ చేసింది. ఇప్పుడు నేను ఒక చిరంజీవి వాయిస్ చేశాను అనుకోండి, వెనక ఇంకో 200 మంది చిరంజీవి వాయిస్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే అదే తరహాలో ముందరికి వెళ్తున్నారు. అలా కాకుండా ఇంకో కొత్త ఐటమ్ మనకి తీసుకున్నాం అనుకోండి, అంటే నేను ఒక కొత్త ఐటమ్ చేశాను, సో అది వేరే వాళ్ళకి స్పార్క్ని క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. తను ఒక డిఫరెంట్గా చేశాడు, అలాంటివి మేమేదైనా చేయొచ్చు అన్న వాళ్ళ తపన వాళ్ళలో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీంతో పాటు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ఇన్సిడెంట్ వచ్చేసి, ప్రతి ఒక్కరు, ఇప్పుడు నేను స్కైబర్డ్స్ ఈవెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని నాది ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ కూడా ఉంది. ఏ క్లయింట్తో మాట్లాడినా కూడా వాళ్ళు కొత్తదనం ఆశిస్తున్నారు ప్రతిసారి. మిమిక్రీ అంటే అది మిమిక్రీ చూసిందేనండి, ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, లేకపోతే ఒక ఏ కళ గురించి చెప్పినా కూడా వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ నోన్ ఎవ్రీథింగ్, వాళ్ళు చూశారు, హ్యాపీగా ఫీల్ అయింది. ఓకే, కొత్తది చూస్తున్నారు, కళాభిమానులు. కొత్తదనం కావాలి, ఎక్కడికి వెళ్ళినా కానీ కొత్తది కావాలి, న్యూగా ఏముంది చెప్పడం వల్ల ఏమైపోతుందంటే వాళ్ళకు ఒక కొత్త కళను మనం కొత్త ఐడియాని ఇచ్చిన హ్యాపీనెస్ అనేది బాగుంది. ఓకే, సో నాగేంద్ర మీరు చెప్పండి. సో బేసికల్గా సింగర్ అంటే ప్రెజెంట్ చూసినట్టయితే మనం ఇందాక డిస్కస్ చేసుకున్న విధంగానే చాలా హెవీ టఫెస్ట్ కాంపిటీషన్. మరి ఆ టఫెస్ట్ కాంపిటీషన్ నుంచి మీరు ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నారు? అసలు మీరు ఫ్యూచర్లో అసలు ఏమవుదాం? నేను నా మెయిన్ అంటే నేను ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలనేది నాకు మెయిన్ ఇంటెన్షన్ అండి. సో నేను ఆ విధంగా ట్రై చేస్తూనే ఇప్పుడు చిన్న చిన్న ఆల్బమ్స్లో చాలా వాటిలో పాడాను, చిన్న మూవీస్లో కూడా పాడాను. స్టేజ్ ఈవెంట్స్ రెగ్యులర్గా చేస్తుంటాం. గత 9 సంవత్సరాల నుంచి స్టేజ్ ఈవెంట్స్లోనే ఉన్నాము. సో ఆ విధంగా హ్యాపీగా ముందుకు వెళ్తున్నామండి. తనకు మేజర్గా వచ్చేసి ఏంటంటే మ్యూజిక్రీలో తను ఒక పార్ట్ అయిపోయి, ఒక మ్యూజిక్రీ అనగానే అక్కడ పక్క ఒక సింగర్ ఉంటారు, దట్ ఈస్ నాగేంద్ర అన్న రికగ్నిషన్ ఈజ్ లుకింగ్ ఫర్. సో మీ ఇద్దరికి మంచి కాంబినేషన్ కూడా వర్కౌట్ అవుతుంది. ఒక పాట పాడుతున్నారు ఇందాక, కొత్త బంగారు లోకం. కొత్త బంగారు లోకం అని అది పాత కూడా అయిపోయింది. సరే, కొత్త బంగారు లోకం సినిమాల నుంచి నిజంగా నేను అనే సాంగ్కి మ్యూజిక్ ప్రజెంట్ చేస్తున్నాం. షూర్. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా ఎంతో విన్నలు చూస్తున్నా, ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా, వెనకే ఉంటూ నీపై అన్నీ తోస్తున్నారా, హరే 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 రామ, మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా, ఎంతో హుషారుగా ఉన్నది రోజులునా, ఏమ్మా
హరే 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 రామ మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా ఎంతో హుషారుగా ఉన్నదెదులునా ఏమ్మా నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా ఈ వయస్సులో ఒక్కో క్షణం ఒక్కో వసంతం నా మనస్సుకే ప్రతి క్షణం నువ్వే ప్రపంచం ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం అడుగున అడుగులు వేస్తూ నడిచిన దూరం ఎంతో ఉన్నా అలసట రాదు గడిచిన కాలం ఎంత నీ నమ్మనుగా నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా. సో మీతో పాటు మాట్లాడడానికి ఒక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు రాజ్ న్యూస్. మీ పేరు చెప్పండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాజు అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వరంగల్ నుంచి మాట్లాడుతున్నారు. హరికృష్ణ గారితో మాట్లాడారండి. తప్పకుండా మాట్లాడండి. హలో హలో రాజు గారు. హరికృష్ణ గారు ఉన్నారు, ఆయన పేరు రాజు అని చెప్తున్నారు. ఓకే హలో చెప్పండి రాజు గారు. అన్నా నమస్తేనే. నమస్తే అన్నా. అన్నా మంచిగా చేస్తున్నావు అన్నా. థ్యాంక్స్ అన్నా. అన్నా ఏం లేదు, ఇది ఇట్లా ఎప్పటి నుంచి చేస్తున్నావు అన్నా ఇట్లా? నేను 2004 నుంచి చేస్తున్నాను. అవునా? ఇట్లా చేయాలని థాట్ ఎందుకు వచ్చిందన్నా వెరైటీగా? ఇప్పుడు చూడండి నన్ను ఎంత కళాభిమానంతో ఫోన్ చేసావు. అవునా? మంచిగా ఉన్నది చూడండి, మంచిగా ముచ్చట అనిపించింది. అదే నీ ముచ్చట్ని ఇంకా పెంచుదామనే చేస్తున్నా. ఇంకా మంచిగా ఉంది అన్న, చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న. ఓకే థ్యాంక్ యూ. నోట్ అందరి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ చేయాలి చాలా కష్టం, కానీ నోట్తోనే ఇన్స్ట్రుమెంట్స్ పలికిస్తా ఉన్నారు. ఇట్స్ రియల్లీ గ్రేట్ అన్న. థ్యాంక్ యూ రాజు గారు. వెల్కమ్ అన్న. థ్యాంక్ యూ రాజు గారు. సో బేసిక్గా నాగేంద్ర మీరు చెప్పండి. సో బేసికల్గా ఒక పాట పాడుతున్నప్పుడు కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏదైతే పాట పాడుతారో దాని తగ్గట్టుగా మ్యూజిక్ కూడా మీరు అంటే ఏదైనా టెంపో ఎక్కడ మిస్ అయినప్పుడు కూడా చాలా మటుకు అది మనకి వినడానికి చాలా బాగా అనిపించదు. సో అటువంటి తరుణంలో మీరు యొక్క కోఆర్డినేషన్ ఎలా అనిపిస్తుంది? అసలు ఎలా ప్రాక్టీస్ చేస్తారు మీరు ఇద్దరు? ప్రాక్టీస్ అంటే తను నాకు లయకు అనుగుణంగా తను అంటే నా శృతికి అనుగుణంగా తను లయ అందించడం జరుగుతుంది. సో ఆ కోఆర్డినేషన్ అనేది మిస్ కాకుండా కరెక్ట్ నాకు ఆ శృతికి తగ్గట్టు అతను మ్యూజిక్ అందించడం జరుగుతుంది. కాబట్టి అది ఈజీగా నాకు పాడడానికి ఈజీ అవుతుంది అనమాట. సో అది మిస్యూస్ అనేది కాకుండా కరెక్ట్ పాడడం జరుగుతుంది. ఓకే, అంటే బేసికల్గా మ్యూజిక్ ప్రాక్టీస్ చేయాలన్నా అంటే మీరు పాట సెలెక్ట్ చేసుకుంటారా, లేదంటే అసలు ఏ విధంగా మీరు పాట సెలెక్ట్ చేసుకుంటారు, ఏ రకంగా మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారు? ఓకే, సాంగ్ సెలెక్షన్ అనేది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయండి. నెంబర్ 1 ఈజ్ వచ్చేసి పాపులారిటీ ఆఫ్ ద సాంగ్. ఓకే, ఒక చాలా పాపులర్ అయిపోయిందన్న సాంగ్ తీసుకొని చేస్తాను. అది ఎంత డిఫికల్ట్గా ఉన్నా, ఎంత ఈజీగా ఉన్నా, ఎంత నార్మల్గా ఉన్నా కూడా. సెకండ్ వచ్చేసి బీట్స్, రిథమ్ పార్ట్ ఎక్కువ తీసుకొని కూడా చేయడం జరుగుతుంటుంది అనమాట. జనరల్గా దీనికంటే సపరేట్గా ప్రాక్టీస్ చేయడం అంటూ అట్లా మీరు ఇందాక అడిగారు ఎలా ప్రాక్టీస్ చేస్తారని. టు బి ఫ్రాంక్ మేము అంటే అంత ఎక్కువ ప్రాక్టీస్ ఏం చేయమండి. జనరల్గా నేను వెళ్తున్నప్పుడు కార్లో కానివ్వండి, ఎక్కడ పాట వింటున్నా కూడా ఆటోమేటిక్గా నేను మ్యూజిక్ చేసేస్తుంటాను. ఆ పాటతో పాటు కొత్తది కానివ్వండి, పాతది కానివ్వండి, ఏదైనా కానివ్వండి ఆ సాంగ్కి మ్యూజిక్ని చేస్తూ వెళ్ళిపోతుంటాను. సో అదేమైపోయిందంటే నాకు ఒక సింగర్ పాట పాడుతున్నప్పుడు ఒక లయ అనేది మిస్ అవ్వకుండా, శృతి అనేది ఏదైతే ఉంటుందో అది మిస్ అవ్వకుండా ఇవ్వడం అనేది ఒక సింగర్కి నేను సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో బేసికల్గా మ్యూజిక్ అనేది అందరికీ చాలా ఇష్టం. మ్యూజిక్ లవర్స్ చాలా మంది ఉంటారు. ఎక్కడ టెన్షన్ ఉన్నప్పుడు కూడా మంచి పాట వింటే టెన్షన్ హ్యాపీగా రిలాక్స్ అయిపోతుంటుంది. సో అటువంటి తరుణంలో మీరు అంటే మీ ప్రాక్టీస్ వైజ్ గా చాలా చాలా మంచి మంచి పాటలు పాడతారు. మరి మరొక పాట పాడతారా? మాకు బాగా ఈ మధ్య అనిత అనే పాట బాగా హిట్ అయిన సాంగ్ ఉంది. సో ఆ పాట బాగా ఎంజాయ్ చేస్తారు. అదేం సినిమా సాంగ్ కాదండి, మంచి ఫోక్ గా హిట్ అయినటువంటి మంచి లవ్ సాంగ్ అది. ఆ సాంగ్ పాడిస్తాను. తప్పకుండా పాడండి. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా. ఈ మ్యూజిక్ మిమ్మల్ని వీడిపోదు. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత
అనిత అనిత ఓ అనిత నా అందమైన అనిత దయలేదా కాస్తైనా ఈ పేద ప్రేమ పైన నా ప్రాణమా నన్ను వీడిపోకుమా నీ ప్రేమలు నన్ను కరగనీకుమా నమ్మవుగా చెలియా నే నిజమే చెబుతున్నా నీ ప్రేమ నీ పంజరాన చిక్కుకొని పడి ఉన్నా కలల కూడా నీ రూపం నన్ను కలవరపరిచే కనుపాప నిన్ను చూడాలని కన్నీరే పెట్టెని నువ్వొక చోట నేనొక చోట నిన్ను చూడకుండానే క్షణముండలేనుగా నా పాటకు ప్రాణం నువ్వే నా రేపటి స్వప్నం నీవే నా ఆశలారణవి నువ్వే నా గుండెకు గాయం చేయకే అనిత 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 ఓ అనిత నా అందమైన అనిత దయలేదా కాస్తైనా ఈ పేద ప్రేమ పైన నా ప్రాణమా నన్ను వీడిపోకుమా. మరో కాల్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు రాజ్ న్యూస్. మీ పేరు చెప్పండి. నమస్తే అండి, మీ పేరు? హలో, మీరు టీవీ వాళ్ళని పూర్తిగా తగ్గించి మాట్లాడాలి. మీ పేరు చెప్పండి. హలో, మేము హరికృష్ణ గారు మాట్లాడచ్చండి? తప్పకుండా అండి, మీ పేరు చెప్పాలి. నా పేరు నరేష్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను మారేడుపల్లి నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడండి, హరికృష్ణ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి నరేష్ గారు, బాగున్నారా? బాగున్నామండి. మీ మిమిక్రీ చాలా ఇష్టం అండి మాకు. థ్యాంక్ యూ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా చేస్తారండి మీరు. ఓ హలో, చెప్పండి చెప్పండి. మా కోసం మంచి మిమిక్రీ చేస్తారండి. యాక్చువల్లీ ఇది మీ మిమిక్రీ కాదండి, మ్యూజిక్ క్రీ. మ్యూజిక్ ది మంచి చేయండి. షూర్ అండి, తప్పకుండా మీకు మంచి సాంగ్స్ వినిపిస్తున్నాం, ఎంజాయ్ చేస్తుండండి. ఓకే అండి, ఓకే. థ్యాంక్ యూ నరేష్ గారు. సో బేసికల్గా ఒక సింగర్ కావచ్చు, ఏదైనా మీరు ఏదైనా అనుకుంటారు ఇది ఇన్స్ట్రుమెంట్స్ ఏదైనా ఇమిటేట్ చేస్తున్నారు, సంగీతం ఒక బేస్ అనమాట. సో బేసికల్ కొంతమంది సంగీతం వచ్చిన వాళ్ళు బాగా పాడగడతారని చాలా మంది అంటుంటారు. మరి మీరైనా సంగీతాన్ని నేర్చుకున్నారు? నేను నేర్చుకున్నానండి. నేను వాసా గోపీనాథ్ గారు అని మా గురువు గారు, మా గురుగారి దగ్గర నేను సంగీతం నేర్చుకోవడం జరిగింది. సో మరి మీరండి, మీరు సంగీతం? నాకు సంగీతం అంటూ అసలు ఎలాంటి ప్రావీణ్యత లేదండి. నాకు జస్ట్ ఇమిటేషన్. ఓకే, అది వినబడుతున్నది ఇమిటేట్ చేయడం అంతే. సో అంటే బాగా చాలా మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడు చాలా మంచి మంచి మ్యూజిక్ అందిస్తున్నారు. మరి మీకు ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరంటారు? అంటే మీకు కొత్తగా అనిపిస్తుంది ఇలాగా? నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చేసి ఏఆర్ రెహమాన్ గారు అండి, తర్వాత దేవిశ్రీ ప్రసాద్ గారు, అలాగే ఇళయరాజా గారు. ఇళయరాజా గారు, అలాగే తర్వాత యువన్ శంకర్ రాజా గారు. వీళ్ళ సాంగ్స్ మాక్సిమం నేను చేయడానికి ప్రయత్నిస్తుంటాను. ఓకే, సో అంటే ఏఆర్ రెహమాన్ అనేది మీరు పర్టికులర్గా ఎందుకు చెప్తారు? అంటే దేని బాగా ఇన్స్పైర్ అవుతారు మీరు, బాగా ఇంట్రెస్ట్ దేని చూపిస్తారు? అందులో బీట్స్, టైప్స్ ఆఫ్ బీట్స్ కానీ, రిథమ్ కానీ, నంబర్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసే పద్ధతి కానీ అవన్నీ చాలా బాగుంటాయండి. సో అది అంటే వినడానికి మనకు చాలా డిఫికల్ట్గా ఉంటుంది, బట్ వాటిని అనుకరించడం నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్, తర్వాత ఇళయరాజా గారి మ్యూజిక్ ని కూడా చాలా ఈజీగా చేస్తాం. ఓకే, సో మరి మీ ఫేవరెట్ మ్యూజిక్ సింగర్స్ చాలా మంది మంచి మంచి పెద్ద సింగర్స్ ఉన్నారు మన దగ్గర. సో ఆ సింగర్స్ మీకు బాగా నచ్చిన సింగర్? నాకు స్పెషల్లీ బాలు గారు అన్న కానీ, శంకర్ మహాదేవన్ గారు, అలాగే హరిహరన్, చాలా మంది గాయకులు ఉన్నారు, కానీ వీళ్ళంటే నాకు బాగా ఇష్టం, చాలా ఎక్కువ ఇష్టం. ఓకే, మీరు ఎవరైనా ఇమిటేట్ చేస్తుంటారా సాంగ్స్, పాడే విషయంలో? ఇమిటేషన్ అంటూ ఏం చేయనండి, మామూలుగా జనరల్గా అన్నీ పాడుతుంటాను, అన్ని వాయిసెస్తో, అంటే అందరూ పాడిన పాటలన్నీ కూడా పాడడం జరుగుతుంది అనమాట. ఓకే, అండ్ డ్రమ్స్ విషయానికి వస్తే శివమణి గారు ద మోస్ట్ పాపులర్ అన్నమాట డ్రమ్స్. బేసికల్గా మ్యూజిక్ అండ్ డ్రమ్స్ ప్లే చేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. చాలా షోస్ మనం గమనిస్తున్నట్టయితే అంటే మనం రెగ్యులర్ గా వాడే కోమ్స్ తో కావచ్చు, ఏదైతే మనం రెగ్యులర్ గా వాడి ఇంట్లో వాడే వెసల్స్ తో కావచ్చు, ఎక్కువ డ్రమ్స్ మ్యూజిక్ ప్లే చేస్తుంటారు. సో అతను కూడా మీకు ఇన్స్పైరింగ్ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి నేను ప్రోగ్రామ్ లో చూసాను, అందులో అతను యూజ్ చేసే పద్ధతి, ఒక్కొక్క బీట్ ని ప్లే చేస్తున్నప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్, ఆడియన్స్ ఇంటరాక్ట్ అయ్యే పద్ధతి, అవన్నీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. నేను స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు కూడా తెలిసి తెలియకుండా నేను ఇన్వాల్వ్మెంట్ అయిపోతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీట్ చేస్తున్నాను, ఆ బీట్ చేసినప్పుడు నేను అసలు ముందర ఎవరున్నారు ఏంటన్నది చూడను, ఆటోమేటిక్గా ఇన్వాల్వ్ అయిపోతాను. నేను అసలు నాకు తెలియకుండా నేను కళ్ళు మూసుకోవడం అనేది కూడా జరిగిపోతుంటుంది. ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్న ఫీలింగ్ లోకి నేను వెళ్ళిపోతాను. అందులో శివమణి గారు ఇమిటేట్ చేసినప్పుడు పర్క్యూషన్ అంటే జనరల్ డ్రమ్స్ అంటే ఓన్లీ డ్రమ్ బీట్ మాత్రమే, పర్క్యూషన్ అంటే డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా ప్లే చేస్తుంటాను. సో ఆ స్టైల్లో కూడా మేము ఇమిటేట్ చేస్తుంటాను నేను. ఓకే, అంటే మీకు మ్యూజిక్రీలో మీ వాకల్తో కాకుండా దీంతో మీరు మ్యూజిక్ చేస్తూ ఉంటారా? వాయిస్తోనే ఖచ్చితంగా చేస్తామండి, కాకపోతే కొన్ని సహకారం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హ్యాండ్ ఉంది, హ్యాండ్ నాలో భాగమే, హ్యాండ్ తో నేను ఒక
ట్రంపెట్ ని ఇమిటేట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను వందే మాత్రం అనే సాంగ్ ఉంది, ఏ సాంగ్ తీసుకున్నా కూడా నేను ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మిమిక్రీలోంచి మ్యూజిక్ అనేది ఎలా పుట్టింది అనడానికి ఒక చిన్న బిట్ వినిపిస్తాను. తప్పకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ సౌండ్ చేయాలండి. ట్రైన్ సౌండ్ చేసినప్పుడు ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ భాగం ద్వారా మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ట్రైన్ ని అనుకరించే పద్ధతి, అందులోంచి ఒక మ్యూజిక్ తీయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రంపెట్ ని యూజ్ చేసాం అనుకోండి, వందే మాత్రం సాంగ్ ప్లే చేసేలా ఉంటుంది. సో ఇప్పుడు మా వ్యూవర్స్ కోసం మంచి పాట, అంటే మీరు బాగా నచ్చిన పాట, అంటే మీరు ఎప్పుడైనా మీరు పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు కానీ మీ ఇద్దరు బాగా ఇష్టపడి చేసే సాంగ్ ఏదైనా ఉందా? అంతకంటే ముందు కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడి మన చర్చ కొనసాగిద్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు రాజ్ న్యూస్. మీ పేరు చెప్పండి. హలో, వెల్కమ్ టు రాజ్ న్యూస్ అండి. సో కాల్ డిస్కనెక్ట్ అండి. చెప్పండి సార్, మీ ఫేవరెట్ సాంగ్స్ ఏంటి, మీరు బాగా ఇష్టపడి పాడే ఇందాక మీకు వినిపించిన మెలోడీస్ అండి. మెలోడీ కాకుండా ఒక ఫాస్ట్ బీట్ మీకు వినిపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఇళయరాజా గారి చెప్పాను కదా, ఆయన చేసినటువంటి ఒక సాంగ్ మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు రాక్షసుడు మూవీలో సాంగ్ చాలా మంది ఫేవరెట్ సాంగ్ అది. అందులో బీట్స్ అనేది చాలా బ్రెత్లెస్ గా ఉంటాయండి. ఈ మ్యూజిక్ అనేది ఒకటండి, మిమిక్రీలో మనం ఒక వాయిస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నాం, మాటకు మధ్య గ్యాప్ ఉంటుంది. ఒక డైలాగ్ చెప్తున్నాం, డైలాగ్ మధ్య గ్యాప్ ఉంటుంది, అప్పుడు ఒక ఆర్టిస్ట్ రిలాక్స్ అవ్వచ్చు. బట్ ఇక్కడ మ్యూజిక్ లో ఆ ఛాన్స్ లేదు. ఇప్పుడు ఒక బీట్ చేస్తున్నాను, ఆ బీట్ అయిపోకుండా ఇంకో బీట్ రావాలి.